మట్కా ఏం చెప్తామండి. మట్కా చాలా బాగుంది సినిమా. మట్కా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ బోరింగ్ లేదు. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు మళ్ళా వరుణ్ తేజ్ గారు ఒక కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్ గా చూసినాం. వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ బాగా చేసిండు. అంటే చాలా మంది ఏమనుకోరు అంటే ఇలాంటి సినిమా ఆయనకు ఎలా సెట్ అవుతుంది అనుకోరు, కానీ సెట్ అయ్యింది. అదే అంటున్నా, డిఫరెంట్ అందులో కంటే 10 యాక్టింగ్ బాగా చేసిండు. అంటే 3 క్యారెక్టర్లు చేసిండు. ఒక సాఫ్ట్ గా చేసిండు, ఒకటి ఒక లవర్ బాయ్ లాగా చేసిండు, ఒకటేమో ఒక విలనిజం యాక్టింగ్. 3 క్యారెక్టర్లు చేసిండు. 3 క్యారెక్టర్లు కూడా న్యాయం చేసి చూపించింది. అంటే డాన్ క్యారెక్టర్ ఎలా చేయాలని చూపి లాస్ట్ లో ఉంటుంది. పడవల ఫైట్స్ కానీ సీన్స్ కానీ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. రెండిట్లో ఇప్పుడు హీరో అన్నప్పుడు ఒక లవ్ స్టోరీలో చూడాలి, ఒక మాస్ లో చూడాలి. అన్నిట్లో చూస్తే మనం హీరో అని మనం చూసుకోగలుగుతాం. ఎందుకంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు 2 క్యారెక్టర్లు చేస్తేనే మనకు నచ్చుతుంది అనమాట. 2 క్యారెక్టర్లు చేయాలి. ఆయనకి ఏ క్యారెక్టర్ చేసిండు, ఫిజా సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీ సినిమా లెక్క చేసిండు. అదే ఒక సినిమా కూడా బ్లాక్ బస్టర్. తర్వాత మళ్ళీ ఒక ఇప్పుడు గద్దలకొండ సినిమా తీసిండు, ఒక మాఫియా టైప్. ఇది ఒక సినిమా వచ్చి